ఈరోజు మనము ఈ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క అనేది దీని పేరు వచ్చి నందివర్ధన మొక్క. ఈ మొక్క అనేది వీటి ఆకు వలన, అదేవిధంగా వీటి పువ్వు వలన, అదేవిధంగా ఈ కొమ్మ యొక్క బెరడు వలన మనకు అనేక రకాలైన ఔషధ గుణాలు అనేది ఉన్నాయి. దీనివల్ల ప్రయోజనం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నందివర్ధన మొక్క వేర్లను, దీని యొక్క వేర్లను మనం నవలడం ద్వారా మనకి పళ్ళు నొప్పిగా ఉంటుంది. ఆ పళ్ళు నొప్పి అనేది మనకి ఉపశమనం అనేది కలుగుతుంది. అదేవిధంగా నందివర్ధన మొక్కల వీటి ఆకుల నుంచి తీసేటువంటి కషాయం అనేది మనకి రక్తపోటుతో బాధపడే వారికి ఉపశమనం అనేది కలగటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కడుపు నొప్పికి, వీటి పూలను ఉపయోగిస్తారు. తీవ్రమైన విరోచనాలకు కూడా వీటి పుష్పాలను వినియోగించటం అనేది జరుగుతుంది. వీటి పుష్పాలు అనేది ఇది నందివర్ధన పూల రసం కంటి చూపును మెరుగుపరచడంలో, కంటి అలసటను తగ్గించడంలో ఉపయోగపడతాయి. క్యాన్సర్ చికిత్సలోను వీటి పువ్వులను ఉపయోగించడం అనేది జరుగుతుంది. కుడిచే పాలు గాయాలకు రాత చేయడం ద్వారా త్వరగా గాయాలు తగ్గుతాయి. పుండు నిప్పులకు దీని వేర్లను వాడటం ద్వారా, మొక్క యొక్క వేర్లు వాడటం ద్వారా ఉపశమనం అనేది కలుగుతుంది. ధూపం, పరిమళ ద్రవ్యాలు తయారీలో వీటి కలపను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నందివర్ధన మొక్క ఆరోగ్యానికి విభిన్న మార్గాలలో మనకు ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఈ మొక్క యొక్క పువ్వులు కానీ, ఆకుల రసం కానీ, అదేవిధంగా వీటి ఆకులు కానీ, పువ్వులు కానీ వివిధ రోగాలకు ఆయుర్వేదంలో వివిధ రకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటి పువ్వులు కానీ, ఆకులు కానీ, వీటి వేర్ల కషాయం కానీ వాడాలనుకుంటే ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడితే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మనకి కంటి నొప్పి కానీ, కంటి అలసట కానీ, లేదా కంటిలో నీరు కారేది కానీ ఉన్నప్పుడు వీటి పువ్వులను చూడండి. వీటి పువ్వులు అనేది ఇది చూడండి. వీటి పువ్వులను నీటిలో బాగా ఉంచి ఆ తర్వాత మెల్లిగా కంటి మీద పెట్టుకున్నట్లయితే మనకి కంటి అలసట, నొప్పి, కళ్ళు ఎర్రబడటం అనేది మనకి ఉపశమనం అనేది కలగటం అనేది జరుగుతుంది. చూడండి వీటి పువ్వులు అనేది ఏ విధంగా ఉండదు. ఇది నందివర్ధన పువ్వులు. వీటి వలన మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉన్నాయి. ఈ ఆకుల వల్ల కూడా మనకి వీటి కషాయం చేసుకుని తాగడం వలన కూడా ఇన్ని ప్రయోజనాలు అనేది ఉన్నాయి. అదేవిధంగా వీటి పువ్వులను కానీ, ఆకులు కానీ, కషాయం కానీ వీటి వాడినట్టయితే మగవారిలో లైంగిక సామర్థ్యం అనేది పెరగటం అనేది కూడా జరుగుతుంది. వీటి పువ్వులు కానీ, వీటి ఆకులు కానీ, వీటి బెరడు కషాయాలు కానీ ఆయుర్వేదంలో వివిధ రోగాలకి ఔషధంగా ఉపయోగించటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా రక్తపోటును, షుగర్ నియంత్రణలో కూడా వీటిని ఉపయోగించటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్యాన్సర్ చికిత్సలో వీటి పువ్వులను ఉపయోగించటం అనేది జరుగుతూ ఉంది. మార్కెట్లో వీటి పువ్వులకు మంచి డిమాండ్ అనేది ఉండాలి. ఈ డిమాండ్ వలన రైతులకి వీటి పంట పండించడం వలన మంచి ఆర్థిక లాభాలు వస్తాయి. రక్తపోటు నియంత్రణలో వీటి కషాయం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మ వ్యాధికి వీటి పూల రసం మంచి ఔషధం. నెక్స్ట్ అదేవిధంగా నందివర్ధన మొక్కల పూలు కానీ, ఆకుల కషాయం కానీ, బెరడ కషాయం కానీ ఎక్కువ వాడితే దుష్ప్రభావాలు అనేది కలగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని మాత్రమే వాడాలి. నందివర్ధన పూల రసం లేదా కషాయం రోజుకి 1 లేదా 2 స్పూన్ల కషాయం మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే
మనకి అనారోగ్యానికి కారణం కావడం అనేది జరుగుతుంది. వీటి పూలను నీళ్ళల్లో ఉడకబెట్టి ఆ నీటిని చల్లార్చి తాగితే మనకి కడుపు నొప్పి కానీ విరోచనాలు కానీ నయం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీటి పూలను పేస్ట్గా చేసి గాయాలపైన చర్మ నొప్పులపైన మనం మెల్లిగా లేపనం చేయడం ద్వారా మనకి నయం కావడం అనేది జరుగుతుంది. నయం కావడం అనేది ఆ పుండ్లు కానీ ఆ చర్మ వ్యాధులు కానీ వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ ఈ కషాయాన్ని కూడా మనం వాడాలనుకుంటే ఎక్కువ తీపితో కానీ లేదా ఎక్కువ తీపితో కానీ వాడకూడదు. అంటే ఉదాహరణకు బాగా అర్థమయ్యే విధంగా చెప్తా. వీటిని కొద్దిగా మధురమైన రుచితో, అంటే కొద్ది చేదు రుచితోనే వాడాలి. ఆయుర్వేదంలో పాలు, తేనె లేదా నెయ్యి కలిపి కూడా వీటి కషాయాన్ని వాడటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి నందివర్ధనం ఉపయోగించుకోవాలంటే ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు వాడితే మనకి ఎటువంటి అనారోగ్యాలు అనేది రావు. ఆయన సలహా లేకుండా వాడితే మనకి కొన్ని దుష్ప్రభావాలు అనేది కలగటం అనేది జరుగుతుంది. ఈ నందివర్ధన మొక్క వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నది. ఈ నందివర్ధన మొక్క వలన ఆకుల వలన మనకి లాభాలు ఉన్నాయి. వీటి పూల వలన మనకి ఆర్థిక లాభాలు ఉన్నాయి. అదేవిధంగా వీటి బెరడు వలన కూడా మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇటువంటి పువ్వులను ఇటువంటి మొక్కలను మనం పెంచి పోషించవలసిందిగా కోరి మరి ప్రార్థిస్తున్నాను. సరే, మరొక ఎపిసోడ్లో మనం ఒకటి అవుదాం. నమస్కారము.